సో, 'హెల్స్ పారడైజ్' సీజన్ 2 ఫైనల్లీ మన ముందుకొచ్చేసింది. ఐ మీన్ 'హెల్స్ పారడైజ్' సీజన్ 2 కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో మనకే తెలుసు. వెయిట్ చేసే ప్రతి ఫ్యాన్‌కి. ఎందుకంటే చాలామంది హోప్ కూడా పోగొట్టుకున్నారు. మేబీ ఇక సీజన్ 2 రాదేమో అని. బట్ స్టిల్ ఇట్స్ హియర్. యెస్. సో, ఈ వీడియోలో మనం 'హిల్స్ పారడైజ్' సీజన్ 2లోని ఎపిసోడ్ 1 రివ్యూ అయితే మాట్లాడుకోబోతున్నాం. వెల్ ఆబ్వియస్లీ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో, 'హిల్స్ పారడైజ్' ఇది చూసుకుంటే 2023లోనే దీని సీజన్ 1 అడాప్టేషన్ అయితే మనకి యానిమేలో కిందొచ్చింది స్టూడియో మొప్పా నుంచి. అండ్ ఇప్పుడు చూసుకుంటే జనవరి 11వ తారీఖున మనకి స్టూడియో మొప్పా నుంచి దీని సీజన్ 2 కూడా వచ్చేసింది. సో, ఇది చూసుకుంటే మనకి టోటల్ 12 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి సీజన్ 2లో. ఐ మీన్ ఇంకా అఫీషియల్ కాలేదు. బట్ లీక్ ప్రకారం 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ ఇదైతే మనకు అఫీషియల్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌లో ఉంది. చూడాలనుకుంటే ఇండియాలో అయితే అక్కడే ఉంది. క్రంచీ రోల్ లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే ఉంది. చూడాలనుకునే వాళ్ళు వెళ్లి అక్కడి నుంచి చూసేయండి. సో, ఇప్పుడు సీజన్ 2 ఎపిసోడ్ 1 ఎలా ఉందంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. సో, ఈ 3 ఇయర్స్ గ్యాప్స్ తీసుకున్నందుకు కొంచెమైనా యానిమేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ ఉంటే బావుండని నేను కోరుకున్నారు. అండ్ అబ్సల్యూట్‌లీ చించేశారు. ఐ మీన్ యానిమేషన్‌లో చాలా అంటే చాలా హ్యూజ్ గ్యాప్ అయితే కనిపించింది. సీజన్ 1లో చూసుకుంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ పక్కన పెడితే మిగతా ఎపిసోడ్స్ అన్నీ కూడా మంచి యానిమేషన్ వైస్‌గా బావుంటుంది ఒప్పుకుంటా. బట్ ది బెస్టా అంటే 'హెల్స్ పారడైజ్' స్టోరీ రేంజా అంటే కాదు. అండ్ ఇక్కడ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే గనక సో ఫర్ ఎపిసోడ్ 1 చూసుకుంటే మనకి యానిమేషన్ ఎక్కడెక్కడ పెట్టాలో ప్రతి చోట క్రేజీ లెవెల్ యానిమేషన్ ఉంది. అండ్ యానిమేషన్ లైక్ లిటరల్లీ కొన్ని పోర్షన్స్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో యానిమేషన్ ఇంకా అదిరిపోయింది. సో, నాకైతే ఎక్కడ ఒక ప్రాబ్లమ్ కూడా కనిపించలేదు యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే. ఇన్‌ఫాక్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎపిసోడ్ ఎండ్ వరకు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఎపిసోడ్‌లో కొంచెం యానిమేషన్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే అక్కడ అవసరం లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కాదు. అయినా గానీ అలాంటి దాంట్లో కూడా కొంచెం యానిమేషన్ పెట్టారు. అండ్ దట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే సీజన్ 1తో పోలిస్తే ఇక్కడే మనకు కనిపిస్తుంది ఇంప్రూవ్‌మెంట్ ఉందని. అండ్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించింది ఆ విషయానికొస్తే గనక. అండ్ ఇక్కడ ఓవరాల్‌గా ప్రొడక్షన్ విషయానికి వెళ్ళిపోతే గనక టోటల్ చాలా బాగుంది. లైక్ ఈసారి డైరెక్షన్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించింది. ఆ స్టోరీ బోర్డింగ్ బాగుంది. కలర్స్ యూజ్ చేసిన విధానం మనకి ఏదైతే సీజన్ 1 ఉందో సీజన్ 1 లాగే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొంచెం క్యారెక్టర్స్ యొక్క షాడోస్ పెరిగాయి. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ ఆర్క్‌లో డీటెయిల్స్ అయితే ఎక్కువ పెరిగాయి కంపేర్డ్ టు సీజన్ 1. నేనైతే ఆ డీటెయిల్స్ అయితే గమనించాను. అండ్ అవి చూసుకుంటే ఇంప్రూవ్‌మెంట్ పెరగడం అనేది బాగుంది. అండ్ ఇక్కడ లైక్ యానిమేషన్ విషయానికి వచ్చినప్పుడు మనకి ఏదైతే మూవ్‌మెంట్స్ ఉంటాయో ఆ మూవ్‌మెంట్స్ ఏవైతే జరిగేటప్పుడు ఆర్ట్ ఉంటుందో, ఆ ఆర్ట్ చూసుకుంటే మనకి సీజన్ 1 లాగే ఉంది. కాబట్టి వాళ్ళైతే కొంచెం నీట్‌గా చేయగలిగారు యానిమేషన్‌ని ఈసారి చూసుకుంటే ఇంప్రూవ్‌మెంట్. సో, దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఆ విషయానికొస్తే గనక. సో, ఓవరాల్‌గా ఈసారి సీజన్ 1తో పోలిస్తే యానిమేషన్ పెరిగింది. అండ్ ఆర్ట్‌లో మనకి కొంచెం డీటెయిల్స్ అయితే ఎక్కువ పెంచారు. అండ్ అంతేకాకుండా ఓవరాల్‌గా మొత్తం ప్రాపర్‌గా అయితే చేశారు. సో, దట్స్ ఎ గుడ్ థింగ్. హోప్ అన్ని ఎపిసోడ్‌లు ఇలాగే ఉండాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు మనకి పేసింగ్ అంటే స్టోరీ ఎలా వెళ్ళిందంటే, సో, మనకి ఎక్కడైతే సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిందో, అక్కడి నుంచే సీజన్ 2లోని ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. లైక్ నీకు పెద్ద హ్యూజ్ గ్యాప్ అయితే లేదు. ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ దట్స్ ఎ గుడ్ పాయింట్. ఎందుకంటే మీకు మిగతా వాటిలాగా వెళ్ళిపోదాం ఇంకొంచెంసేపు రీక్యాప్ వేసుకుందాం ఒక 2, 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ అన్నట్టుగా కాకుండా సింపుల్‌గా మనకి ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్ట్రెయిట్ టు ద పాయింట్ అయితే వెళ్ళిపోయాడు. అండ్ అదైతే నాకు బ్రహ్మాండంగా అనిపించింది. ఎందుకంటే 3 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా గానీ ఎటువంటి రీక్యాప్‌లు పెట్టకుండా మీరే వెళ్లి సీజన్ 1 చూడండి. మీకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నట్టుగా అయితే చెప్పారు. అండ్ దట్స్ ఎ గుడ్ థింగ్. సో, ఇక ఎపిసోడ్ పేసింగ్ అంటారా? నాకు ఎపిసోడ్‌లో పెద్దగా ఎక్కడ ఇష్యూ కనిపించలేదు. ఎందుకంటే కొంచెం భయపడ్డా మేబీ సీజన్ 2 తోటి ఆపేయడానికి సిరీస్‌ని వాళ్ళు కంప్లీట్ రష్ చేస్తారేమో అని భయపడ్డా. బట్ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ రష్ అనే ఫీలింగ్ కలగలేదు. ప్రాపర్ అడాప్టేషన్ అయితే చేశారనమాట. ఎపిసోడ్ అంతా కూడా చూసుకుంటే నీట్‌గా అయితే వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్‌లీ క్రేజీనెస్ స్టోరీతోటైతే నిండిపోతుంది. అండ్ ఎపిసోడ్‌ని ఎండ్ చేసిన విధానం ఐ మీన్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అండ్ అది కూడా క్రేజీ అనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం జనాలందరూ పిచ్చగా వెయిట్ చేస్తారు. నేనంటే మాంగా చదివా కాబట్టి పర్లేదు. బట్ మాంగా చదవని వాళ్ళకి మాత్రం అది డెఫినెట్‌లీ నైట్‌మేరే. సో, ఇక ఎపిసోడ్ ఓవరాల్‌గా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా చేశారు. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఈజ్ అబ్సల్యూట్‌లీ తోపు. మనకి సీజన్ 1 ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్‌లోనే ఉంది. ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. యూజ్ చేయాల్సిన చోట యూజ్ చేసిన విధానం కావచ్చు, అండ్ ఆ మ్యూజిక్ హైలైట్ చేసిన విధానం కావచ్చు. ఓవరాల్‌గా మ్యూజిక్ అనేది ఈ సీరీస్‌కి ఎప్పటినుంచో ప్లస్ పాయింట్. అండ్ ఇప్పుడు కూడా ఆ ఎపిసోడ్‌లో కూడా అదే రేంజ్‌లో ఉంది. ఇక వాయిస్ యాక్టింగ్ అంటారా? జపనీస్ పీపుల్ యాజ్ యూజువల్ చించి పడేశారు. అసలు డౌటే లేదు. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అండ్ అంత బాగా చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే
సేమ్ వాయిస్ యాక్టర్సే తిరిగొచ్చారు సీజన్ 1 లాగా అండ్ అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు. సో, ఇప్పుడు మీకందరికి ఒక డౌట్ ఉండొచ్చు. లైక్ వాట్ అబౌట్ తెలుగు డబ్ అని. బట్ ఇక్కడ తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చిన యానిమేలు మనకి ఇప్పటిదాకా ఏమన్నా తెలుగులో వచ్చాయా? నో రాలేదు. సో, కాబట్టి దీన్ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. వాళ్ళు యానిమేస్ ఫ్యూచర్‌లో తెచ్చినప్పుడు అప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే తెలుగు డబ్ లేదు. ఇక తర్వాత ఓపెనింగ్ అండ్ ఎండింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ ద హ్యూజ్ ప్లస్ పాయింట్స్. ఓపెనింగ్ ఇక్కడ చూసుకుంటే 'తస్యా కిటాని' అండ్ 'బేబీ మెటల్' నుంచి వచ్చిన 'కజాకొన' అన్న చెప్తున్నా భయ్యా ఈ సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ ఈజ్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అనమాట. అదిరిపోయింది సాంగ్ అండ్ ఆ విజువల్స్ కూడా సూపర్. ఇప్పటివరకు వచ్చిన ఓపెనింగ్స్ అన్నిట్లో కల్లా ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే డైరెక్షన్ బాగుంది, విజువల్ రిప్రజెంటేషన్ ఇంకా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ యానిమేషన్ తోపు తురుమంతే, అసలు డౌటే లేదు ఆ విషయానికి వస్తే. ఇక సాంగ్ అంటారు, ఆ సాంగ్ మాస్టర్ పీస్. నెక్స్ట్ ఇంకో 6 మంత్స్ వరకు దాన్ని వింటానే ఉంటాం. సో, కాబట్టి ఇప్పటివరకు జనవరిలో వచ్చిన యానిమేస్ అన్నిట్లో కల్లా ది బెస్ట్ ఓపెనింగ్ అయితే ఇదే అన్‌డౌటెడ్‌లీ, దాంట్లో డౌటే లేదు. ఇక ఎండింగ్ పర్సనల్ బై మన తెలుసు కదా 'క్వీన్ బీ'. సో, ఇక దాని విషయానికి వెళ్ళిపోతే గనక 'క్వీన్ బీ' ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదు యానిమే సాంగ్స్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఈ ఎండింగ్ అదే రేంజ్‌లో చేశారు. ఎండింగ్ ఒక మంచి స్మూత్ వైబ్స్ అయితే ఇస్తూ అండ్ దానికి తగ్గట్టుగా యానిమేషన్ చేసిన విధానం, ఆ ఎండింగ్ డిజైన్ చేసుకున్న విధానం మరో అద్భుతం. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ ఒక మంచి పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది. నేనైతే డెఫినెట్‌లీ వెళ్లి చెక్ చేయమంటాను. చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కూడా ఇలాగే ఉండాలని. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.